షాక్ అయ్యారా? తమ్మునైల్లో సిరి రెస్టారెంట్ అని పెట్టి అమృత రెస్టారెంట్ చూపిస్తున్నాడని. అసలు ఏం జరిగిందో చెప్తారండి. ఈ అమృత రెస్టారెంట్ లాస్ట్ ఆదివారం ఓపెన్ అయిందని వెళ్ళాం. ఓపెనింగ్ రోజు కదా, చాలా జనం ఉన్నారు. మేమైతే ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాం. కూర్చున్నప్పుడు స్టార్టర్స్ బిర్యానీ అన్నీ ఉన్నాయని చెప్పాడు. సరే అని 2 స్టార్టర్స్ చెప్పాము. బిర్యానీ తర్వాత చెప్దాం అనుకున్నాము. ఒక స్టార్టర్ అయితే వచ్చింది. దీని పేరు వచ్చి మాకే స్టార్టర్ తింటుంటే బిర్యానీస్ ఏమీ లేవని చెప్పారు. మేము కూడా ఓకే అనుకున్నాం, ఎందుకంటే ఫస్ట్ రోజు కాబట్టి జనాన్ని వాళ్ళు క్యాల్కులేట్ చేయలేరు. ఇంకేం చేస్తాం, తిన్న స్టార్టర్కి బిల్ పే చేస్తాం. ఈ స్టార్టర్ కాస్ట్ వచ్చి 350 రూపాయలు. సెకండ్ స్టార్టర్ ఆర్డర్ ఇచ్చాం కదా, అది క్యాన్సిల్ చేసి బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసాక ఏ రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటే నర్సాపురంలో కొత్తగా పెట్టిన సిరి రెస్టారెంట్కి వెళ్దాం అనుకుని సిరి రెస్టారెంట్కి వచ్చాం. ఈ రెస్టారెంట్ ముందు జే ఫుడ్ రెస్టారెంట్ ఉండేది ఈ ప్లేస్ లో. అప్పుడు చాలా చిన్నగా ఉండేది. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా సిట్టింగ్ అనేది ఏర్పాటు చేశారు. 3 రూమ్స్ కింద ఉంటుంది అన్నమాట. See, when they ask, you should consider because they are uncomfortable in serving Telugu medium. ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి ఇంగ్లీష్ ని ఇస్త్రాక్ మర్చిపెట్టేస్తున్నాడు. ఎవరైతే మన కాలేజ్ అటెండర్. See, they are uncomfortable in serving this because of this table structure. Okay. Yeah, I can see only one sheet. Okay. You can take this price for now. You can go. Don't bother them. Okay, you can go. పగల చూస్తే పగలే కల్లో కొత్తావు. ఇంగ్లీష్ మాట్లాడడం అసలు సూట్ అవ్వలేదురా. సత్యగా తెలుగు ట్రాన్స్లేట్. వాళ్ళు రిక్వెస్ట్ చేశారండి. రిక్వెస్ట్ చేసినందుకని అక్కడికి వెళ్ళాలి కదండి. దేనికి రిక్వెస్ట్ చేశారు? ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. దేనికి రిక్వెస్ట్ చేశారు? సరిపోవట్లేదు, వాళ్ళు వడ్డేసినా సరిపోదంట. అక్కడికి వెళ్ళమంటున్నారు. మరి అందరూ అక్కడికి వెళ్దాం. పోయేదేముంది, ఆనియన్స్ ముక్కలు, నిమ్మకాయ ముక్కలు ఫ్రెష్ గా ఇచ్చాడన్న. చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్ గా నేను ఆడుతున్నాయి. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? సేమ్ టేబుల్ మా సిస్టర్ వాళ్ళు కూడా డైనింగ్ టేబుల్ ఇలాంటి టేబుల్ కొన్నారు. మధ్యలో కూడా ఇలాంటి రాళ్ళే వేసారు. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. సో అది హోమ్ ఫీలింగ్ అనేది కలిగింది. రంగు రాళ్ళు అనకూడదు, రంగు రాళ్ళు అనాలి. ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. ఇప్పుడు పోతు బిర్యానీ అంటే ఏంట్రా? అరే మాట్లాడరా. దూపుడు పోత అంటే గట్టిగా చెప్పు. దూపుడు పోత అంటే ఒక దూపుడు ఉన్న దాన్ని ఒక పోతుని తీసుకొచ్చి దాన్ని దూపేసి, అవునా, దాన్ని ముక్కలు చేసి చిట్టి ముత్యాల రైస్ తోటి నిజమా? ఇప్పుడు ఎవరికి దూపుడు పోత అంటే తెలియదు కానీ ఒకరికి తెలుసుకొని చెప్పు. దూపుడు పోత బిర్యానీ అంటే ఏంటి? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. అసలు దూపుడు పోత గట్టిగా దూపుడు పోత అంటే ఏం చేస్తారంటే మేక వంటకెళ్ళి తీసే ఒక పోతు. చెప్పలేడు కానీ ఫస్ట్ అదే దూపుడు పోత అంటే ఏం లేదురా, ఒక పోతు ఏం లేనప్పుడు నీట్ గా క్లీన్ చేసి పోతు పళంగా కాల్చి దాన్ని ముక్కల కింద చేసి చిట్టి ముత్యాల బిర్యానీతో మిక్స్ చేసి కుక్ చేసేదాన్ని దూపుడు పోతు బిర్యానీ అంటారు. పాక్ కరేపాకులే చెప్పావు. కొత్త వీడియో ఏం చెప్తా అంటే అమృతకి వెళ్ళి అమృతం తాగుదాం అనుకుంటే అక్కడ ఏమి తాగలేక సిలికి వచ్చి చీలే అన్నట్టు పెట్టి దూపుడు పోత అంటే దూపుడు పోత. అసలు సమస్య లేదు. మనం అంటే ఏదైనా గట్టిగా మాట్లాడా అంటే మైక్స్ తీసుకురాలేదు కదా. సరే చాలా చెప్పాలి. పక్కన 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు. ఎలా ఉంది సత్తి? బొక్కలో ముక్కడికి వచ్చిన వీళ్ళు మొక్క తీయాలి కదా, వాళ్ళు చూపించినట్టు అందరూ వీడియోలు చూపించినట్టు మేము కూడా చూపించాలి కాబట్టి తప్పట్లేదు. ఇది మొక్క ఈ రైస్లో పెట్టి చల్లారిపోయిన రైస్లో ఇలా కలగద్దుని బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? అందరూ రండి, ఆల్వేస్ వెల్కమ్. ఎలా ఉంది? స్పైసీగా కొంచెం బాగానే ఉంది. టేస్ట్ అదే అంత స్పెషల్గా ఏమనిపించట్లేదు. దిగిపోతుంటే
ఓకే. బాగుందన్నా, నిజం బాగుంది. ఎలా ఉందిరా దయ్యా? Not bad. మరీ ఇన్వాల్వ్ అయిపోయి ఫ్రై పీసెస్ అది మిక్స్డ్ బిర్యానీ ఎలా ఉంది? ఫ్రాన్స్ ఎక్కువ వేసాడు, చికెన్ తక్కువ వేసాడు, మటన్ పీస్ ఎక్కడ కనబడలేదు మరి. నీకురా ఏంటయ్యి దయ్యా నీకు ఎలా ఉంది బిర్యానీ? చాలా బాగుంది. టేస్ట్ బాగుంది. కానీ దూపుడు అన్నారు కానీ స్పెషల్ అన్నారు కానీ దూపుడు కంటే మిక్స్డే బాగుంది చెప్పాలంటే. కానీ దూపుడు కొంచెం స్పైసీగా ఉంది, ఇది కరెక్ట్గా నార్మల్గా మనం తినేటట్టు చాలా బాగుంది. చెప్పు సత్తి, ఏం బిర్యానీ చెప్పు ఇప్పుడు గట్టి చెప్పు. దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ ఎలా ఉంది? ఓకే బాగుంది. ఓవరాల్ చెప్పు, ఓవరాల్ బిర్యానీ ఎలా ఉంది చెప్పు. ఓవరాల్గా అంటే సిట్టింగ్ బాగుంది, చూడొచ్చు, స్పేషియస్గా ఉంది. ఇక్కడ 3 places సిట్టింగ్స్ ఉన్నాయి. 4 members కూర్చోడానికి ఉంది, 6 members కూర్చోడానికి ఉంది, బయట స్పేస్ ఉంది. అదేవిధంగా బిర్యానీలు చూసుకుంటే అన్నీ కూడా బాగానే ఉన్నాయి. 3 బిర్యానీస్ చెప్పాం కదా, దూపుడు పోదు, దమ్ బిర్యానీ, మిక్స్డ్. ఇప్పుడు పోతే మిక్స్డ్, లాస్ట్ దమ్ బాగుంది, మిక్స్డ్ బాగుంది. మిక్స్డ్లో ఫ్రాన్స్ అయితే చాలా బాగుంది. మామూలుగా అయితే ఎక్కడైనా మేము ఫ్రాన్స్ అయితే అంత కుక్కుడుగా అనిపిస్తుంది, కానీ ఇక్కడైతే చాలా కుక్కుడుగా ఫ్రై చాలా బాగుంది. అది దూపుడు పోతే అంటే ఓకే, కొత్తగా ఉందని ట్రై చేసాం కానీ మటన్ బిర్యానీలానే ఉంది. ఓకే, ఓవరాల్ గుడ్. గుడ్. డే ఎలా ఉందిరా? చాలా బాగుంది. ఏ బిర్యానీ నచ్చింది నీకు? నాకు మిక్స్డ్ నచ్చింది బాగా. మిక్స్డా? దమ్ బిర్యానీ కూడా చాలా బాగుంది. ఎరా సురేష్, నీకే బిర్యానీ నచ్చిందిరా? మిక్స్డ్ బిర్యానీ బాగా నచ్చింది. మిక్స్డా? ఓవరాల్గా అయితే నాకైతే మిక్స్డ్ బిర్యానీ బాగుంది. ఇప్పుడు నేను అదేంటది బిర్యానీ, దూపుడు బిర్యానీ, దూపుడు పోతు బిర్యానీ అయితే అంత బాగలేదు. నాకైతే మిక్స్డ్ బిర్యానీ బాగా నచ్చింది. ఫైనల్గా చెప్పాలంటే సిట్టింగ్ అయితే బాగుంది, ఫ్యామిలీతో రావచ్చు, ఫుడ్ కూడా బాగుంది. నర్సాపురంలో ఒక మంచి రెస్టారెంట్కి ఫ్యామిలీతో రావాలంటే సిరి రెస్టారెంట్కి వెళ్ళండి. ఈ రెస్టారెంట్ ఎక్కడ ఉందంటే మొగల్తూర్ రోడ్ నియర్ హనుమాన్ టెంపుల్ దగ్గర. ఈ వీడియో ఏమీ పెయిడ్ ప్రమోషన్ కాదు, జెన్యున్గా చేసిన వీడియోనే.